తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. ఏపీ టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఫిలిం ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ, సినీ హీరో శ్రీరామ్ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీలకు రంగనాయక మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. చాలా బాగా దర్శన భాగ్యం జరుగుతోంది. చాలా బాగా కంట్రోలింగ్గా ఉంది. అంతా బాగుంది. చాలా సంతోషం. కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి ఈ వరాహస్వామి దేవాలయం వచ్చేటప్పటికల్లా ప్రతిరోజు రాత్రి 9 గంటలకల్లా కట్టేస్తున్నారు. జనరల్గా భక్తులంతా కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు. లక్షల మందిలో తిరుపతి దేవస్థానానికి వస్తుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏమో రాత్రి 12 గంటల వరకు, ఒక్కోసారి 1 గంట వరకు కూడా తలుపులు తెరిచి దర్శనం చేస్తున్నప్పుడు వరాహస్వామి దేవస్థానం మాత్రం 9 గంటలకు కడతాం అనేది కొంచెం చాలామంది భక్తులు నిరాశ పడుతున్నారు, చాలా నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి దయించి మీరు ఆగమశాస్త్ర పండితులతో మాట్లాడతారో మరెవరితో మాట్లాడతారో అయితే నాకు మాట్లాడితే తెలియదు, కానీ వాళ్ళందరితో మాట్లాడి కనీసం 11 గంటల వరకు కన్నా ఆ వరాహస్వామి దేవస్థానం రాత్రిపూట తెరిచి ఉంచితే కొద్దిగా భక్తులకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఆ దిశగా ఒకసారి చైర్మన్ గారిని, బోర్డు మెంబర్ని ఆలోచించవలసిగా నేను కోరుతున్నాను.